650cc బండి కొనబోతున్నాడు మనోడు మొత్తానికి. తెలీదా? అన్ని నిన్న పెడతా బండి అన్న ఎక్కడ నిజమా? బ్యాంకాక్ వీడియోకి వచ్చిన కామెంట్లు నువ్వు పెట్టినా? ఒకటి రెండు నేను పెట్టుకున్నాలే. బండి అన్నం తీసుకోకుండా ఎలా పోతాను? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫట్నం కొట్టిపోయి రీల్స్ ఇట్లా ఫోన్ చేస్తా ఉన్నా 10,000 ఫైన్ కొట్టేస్తున్నారు. 3, 4, 5 లాగన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను బ్యాంకాక్ ట్రిప్ వెళ్తే నువ్వు ఆ వీడియోలు లేవని చెప్పి ఇన్ని కామెంట్లు చూసా కింద. బన్నీని తీసుకొని పోవచ్చు కదా అని. పాస్పోర్ట్ లేదు ఫ్రెండ్స్, పాస్పోర్ట్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, పాన్ కార్డ్ లేదు, ఫోన్ పే లేదు, ఏం ఉండవు వీడి దగ్గర. వీడు మనిషి ఉంటాడు అంతే. ఇంకోటి యాడ్ తీసుకోవాలి బ్యాంకాక్. ఆధార్ కార్డు ఉంది, అది కూడా గుండు ఫోటో. ఇంకెందుకు తీసుకొని పోవాలి? ఇంకెట్టొస్తుంది వాడికి బ్యాంకాక్ నుంచి? ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. నన్ను చెప్పాలనుకుంటున్నా. ఏం చెప్పాలా? ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్పు. ఏం లేదు, ఆనందం వస్తా ఉంది. ఎందుక? ఇప్పుడు నెల్లూరు రోడ్ల మీద బండి వేసుకొని ఇన్ని రోజులు ర్యాపిడోలో తిరిగా. డైలీ ఆ ర్యాపిడో డబ్బులు లెక్కేసుకుంటే 2 నెలల ఈఎంఐ వచ్చుంటది నాకు. అంత తిరిగా ర్యాపిడోలో. కానీ ఇప్పటి నుంచి నా సొంత బండిలో తిరుగుతున్నా. చెప్పు. ఏంది ఏదో ఎమోషనల్ స్పీచ్ ఇస్తుంటే వింటా ఉన్నా. చెప్పు, ఇంకా ఏదో చెప్పు. పుడతామేట మళ్ళీ. ఎందుకు ఇంత పెద్ద బండి అంటే మళ్ళీ పుడతామేటంట. ఇప్పుడు మేము కొనబోయే బండి వచ్చేసి ఏ బ్రాండ్? రాయల్ ఎన్ఫీల్డ్ లోనే టాప్ సీసీ, హైయెస్ట్ సీసీ. ఇంకా టాప్ ఎండ్ అదే అనుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నట్లు అదే నా టాప్ ఎండ్. అవును, వన్ ఆఫ్ ద టాపెస్ట్. ఇంకా అదే కాదు, వన్ ఆఫ్ బైక్ టాప్ సెగ్మెంట్ లో. ఇంకా అంతమించి హింట్ కావాలంటే నేను వాడతల్లా. నా బండి మర్చిపోయారా? ఒకప్పుడులే, ఇప్పుడు కార్ రాకుండా. ఇప్పుడు కూడా అదే కదా నా బండి. ఇప్పుడు మనోడైతే సేమ్ అట్లాంటి బండి ఒకటి కాదు. ఇంకా మీకు సర్ప్రైజ్ అసలు చెప్పను. నేను బైక్ ఏదనేది చెప్పను, హింట్లు మాత్రం ఇచ్చాం. ఏందో తెలిస్తే కామెంట్ చేయండి, ఇప్పుడే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాత వీడియో చూసి ఏ బండో నాకు తెలుసు మావా అని చెప్పి కామెంట్లు చేయొద్దు. నువ్వేమైనా వీడియో చేస్తున్నావా ఇన్స్టాగ్రామ్ కు పెట్టడానికి? ఏదో ఉంటలా బీజియం లేదు. జస్ట్ బండి తీసుకున్నావా, పూజ చేపించుకున్నావా, ఇంటికి వెళ్ళి తోలుకున్నావు. ఇంకా ర్యాపిడోలో తిరగకుండా బండిలో తిరుక్కున్నావా? మైలేజ్ కూడా బాగా ఏమంత రాదు. ఈ బండి పెద్ద బండి కదా. సరేలే, కాసేపు వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇద్దరు దుర్మార్గులు రావాలా. వాళ్ళు ఇద్దరు రాగానే బన్నీ వాళ్ళ మదర్ కూడా లోపల వెయిట్ చేస్తా ఉన్నారు. రీల్స్ చూస్తుందే. ఇది కూడా మనం కూడా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఎదురుగానే ఉన్నాం. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కి నాకు ఇప్పుడుది కాదు అనుబంధం, ఎప్పుడుదో. ఎంత డబ్బులు దొబ్బెట్టుకున్నాను ఇక్కడ. మళ్ళీ ప్రమోషన్ అనుకుంటాను. మళ్ళీ ప్రమోషన్ కాదు. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రమోషన్ చేపించుకోదు. నాకు నేను చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అంటే ఇష్టం. నేను వాడే ఫస్ట్ వచ్చి క్లాసిక్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ లోనే తీసుకున్నాను. GT 650 అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లోనే తీసుకున్నాను. నేను అడ్వెంచర్ బైక్ తీసుకున్నా కూడా హిమాలయన్ 450. అడుగు పోతా ఉన్నాడు విష్ణు. రా తమ్ముడు ఎట్రా. తలకెత్తుకొని పోతా ఉన్నాడు. అదే తలెత్తుకొని పోతా ఉండేది పుష్పరాజు పోయినట్టు. ఓ భుజం పైకి ఎత్తావు, భుజం కింద నుంచి పోతా ఉండు. ఎందుకు వచ్చి ఎవరు పిలిచారు నేను రమ్మని? ఇప్పుడు నన్ను బన్నీ ఫోన్ చేశాడు. ఎందుకు అమాయకంగా మాట్లాడుతున్నావా? అమాయకుడినే కదా, రాగానే కొడతారు అనుకున్నా. ఎందుకు? ఆయన బాధ ఎవరో తెలీదు. వీడు ఆడ కనిపిస్తున్నాడు కదా, వాడు ఏంటంటే వీడికి ఫోన్ అమ్మాడు ఈఎంఐలో. వీడేంటి డబ్బులు కట్టేస్తే బాండ్ ఎక్కడ మిస్ అయిపోతాం, మళ్ళీ ఇప్పుడు ఈఎంఐ కట్టేసి ఏడ్ చేయాలరా, పుడతావేటి మళ్ళీ. ఇప్పుడు బండి నువ్వు ఏం చేయాలరా? పుడతావేంటి మళ్ళీ? నువ్వు 4-5 బైకులు కొనుక్కున్నావు, ఓడి ఎందుకు అంటున్నారు నువ్వు? ఫోన్ చేయగానే స్టార్ట్ చేయగానే ఏడన్నా ఉన్నాడు, ఈఎంఐ రాను. మనోడు ఎక్స్క్లూజివ్ గా మేనియా మొబైల్స్ ఫోన్ తెచ్చుకున్నా పోయి. ఇప్పుడే ఇచ్చేస్తాయి అన్న, చిన్న షూట్ ఉందని చెప్పి. ఇంకా అది రిటర్న్ జరిగింది ఇదే. ఒక 2 రోజులు ఫోన్ కావాలి, ఆరా కోసం ఫోన్ కావాలి. ఆ తర్వాత ఏం జరిగిందంటే వీడు తెచ్చేసుకున్నాడు, ఈఎంఐ కట్టాలి ఇప్పుడు ఆ ఫోన్ కి. నేను రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నా. అతనే ఇంకా సరే ఎంతో చెప్పన్నా, ఇంక ఈఎంఐ కట్టిన నెల అన్నాడు. ఓకేలే పుడతామేటి మళ్ళీ అనుకోని తీసుకెళ్ళి కడతాలే. అన్ని ఏడ కడతావు? బండి ఈఎంఐ కట్టాలి, ఫోన్ ఈఎంఐ కట్టాలి. ఒకటి డ్రాప్ చేసేసుకున్నా మాటిని, ఫోన్ డ్రాప్ చేసి. సరే నువ్వు ఈఎంఐ అడగడం మానేస్తే. నువ్వే ఈఎంఐ అడగడం మానే మళ్ళీ పుట్టావు ఇంకా రాయల్ షోరూమ్ లో ఒప్పుకోరు. నువ్వే మానియా షోరూమ్ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. మానియా షోరూమ్ కాదు, లేదు అంగడే కదా, ఫోన్ అంగడే. మాదే షోరూమ్.
సర్కాస్టిక్ షాప్ 650cc బండి కొనబోతున్నాడు మనోడు మొత్తానికి. తెలీదా? అది కూడా ఏందా మిస్టర్ క్లీన్ సేమ్ ఎదురు కదా ఇంకా అది బ్లాక్ అది ఏపీలో అది ఏపీలో క్లాత్ తెప్పిచ్చి లాగాలి కదా వీడియోలోకి. మిస్టర్ క్లీన్ తీసుకున్నాడు సేమ్ నా బండే. సో అంటే అసలు ఏందా లుక్ కాదు ఫోన్ ఈఎంఐ పెట్టుకో 5 లక్షలు బండి కొన్నాడు. మళ్ళా బండి తీసుకుంటున్నాడు, మళ్ళా ఆ బండికి కూడా లోన్ తెచ్చుకున్నాడు. వాడు ఎవడో నీకు ఈఎంఐ ఇచ్చినాడు ప్రతి నెల ఇంక తిరగతా. వాళ్ళు కట్టాలి, వాళ్ళు మైనస్ చేస్తారు కదా అకౌంట్ లో, చెక్ బౌన్స్ చేస్తారు. చెక్ బౌన్స్ వేసి ఇది పర్సనల్ ఈఎంఐ. నా బ్యాంక్ డీటెయిల్స్ లేవు కదా. బజాజ్ వాడికి చెప్పాను అనుకో కట్టేస్తావా? వాడు ఆధార్ కార్డు లేదు, వాడు పాన్ కార్డు లేదు, వాడు సిగ్నేచర్ లేదు, ఏమీ లేదు. పాన్ కార్డు పోయింది ఆడో. వాడు ఓటీపీలు కూడా చెప్పరా నీకా? ఫోన్ తీసుకొచ్చేస్తా ఫస్ట్. ఫోన్ ఎందుకు ఇస్తారు? రేపు నుంచి నా ఫోన్ ఇంట్లో పెట్టుకుంటారా బన్నీ? లాక్ వేపిస్తావా? వేపించుకో చూద్దాం ఎట్ట వేపిస్తావు. నా కెమెరా చాలు ఏ డ్రాప్ కొట్టుకుంటా, అయినా లాక్ చేయాలి కదా. సరేలే ట్రై చేయి. నువ్వు ఫోన్ ఇవ్వకరా బన్నీ. సరే గైస్, ఇంతసేపు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు ఇంకా నేను. ఈడేడు ధనుంజయ అందవే ఇంకొక పెద్ద కట్అవుట్, భారీ కట్అవుట్ బౌన్సర్ అయితే తీసుకొస్తున్నాం మేము. గంటకు ఒక్కొక్కరు వస్తా ఉన్నారు. ఆ బౌన్సర్ దేనికంటే ఇప్పుడు ఇట్లా బైక్ డెలివరీ తీసుకున్నప్పుడు జనాలందరూ పైన పడకుండా ఆపడానికి బౌన్సర్ని అయితే పెట్టుకున్నాము. కాదు అక్కడ మెట్లు ఉన్నాయి దిగేదానికి. ఆ బౌన్సర్ ఎంత అడిగాడు తెలుసా? డబ్బులు అడిగాడు. ఫస్ట్ 2000 కావాలంటే ఒక గ్లాస్ చెరుకు రసం అన్నాడు బన్నీ. ఆ బౌన్సర్ ఒక ప్రమోషన్ వీడియో అంటాడు. ఇప్పుడే హెల్మెట్ అన్ని ఇచ్చారు నీకు ఫ్రీగా. ఏమేమి ఇచ్చారా? హెల్మెట్, కవర్, వెల్కమ్ కిట్. వెల్కమ్ కిట్ లో ఏముంటది? కీ చైన్. వెల్కమ్ కిట్ లో ఏముంటుంది? కీ చైన్, మగ్గు. అదే కీ చైన్ ఒక మగ్గుని చూస్తే ఓపెన్ చేస్తా అప్పుడే నేను. సరే వెల్కమ్ కిట్ లో ఏమేమి ఉంది? ఇప్పుడు వెళ్ళి అన్బాక్సింగ్ చేద్దాం. కాసేపు ఆగి వెళ్ళి అన్బాక్సింగ్ చేద్దాం. బైక్ కి గుడ్డ వేసేమని చెప్పు. వేస్తున్నారు ఏడ్రా ఎదురుగానా? వేయలేదు కదరా. అరే గైస్, ఏం బ్లూ టీ షర్ట్ వేసావా? నాకు బ్లూ అంత సెంటిమెంట్ కదా. ఫోన్ బ్లూ. ఇది నా ఫోనే, ఈఎంఐ కాదు. దాని మీద కూడా ఇంకా ఈఎంఐలు ఉన్నాయి. దీనిపైన కూడా ఈఎంఐ. ఈఎంఐ ఇది ఈఎంఐ వచ్చినట్టేలే. అరే ఫ్రెండ్ గిఫ్ట్ అనుకోరా. ఫ్రెండ్స్ నిన్న బెస్ట్ ఫ్రెండ్స్ డే కదా, అది అనుకో. నీకు విషయం తెలుసా? విష్ణు నాకు ఫ్రెండ్షిప్ డే రోజు ఇది ఇచ్చాడు. లాస్ట్ టైం ఫ్రెండ్షిప్ డేకి ఇది ఇచ్చాడు నాకు. నిన్న ఇది ఇచ్చాడు. లాస్ట్ టైం ఫ్రెండ్షిప్ డేకి నాకు ఇది యాపిల్ వాచ్ అల్ట్రా 2 గిఫ్ట్ గా ఇచ్చాడు. గిఫ్ట్ అంటే ఏ విధంగా అంటే డబ్బులు నేనే కట్టా, ఫ్రీగా ఏమి ఇలా జస్ట్ చేతికి పెట్టాడు అంతే. తీసిన తర్వాత రామా దగ్గరికి రామా ఒకసారి. ఎన్నిసార్లు చంపుతారా? నా బర్త్డేకి ఏమి ఇచ్చావు గిఫ్ట్ నువ్వా? బర్త్డేకి వినండి గైస్, చెప్పు ఏమి ఇచ్చావు? ఈ వీడియోలో మీరు ఎవరైనా అమ్మాయిలు కానీ చూస్తున్నట్టయితే స్పెషల్ గా మీకు మాత్రం డిస్కౌంట్ ఇస్తాడు. అది కాదు, కెమెరా చూస్తా ఉంటాడు లోపలికి వచ్చాను ఆఫీస్ రూమ్ లో. అమ్మాయి ఎంటర్ అవుతాడు చక్క ఇట పైకి బయటకు వచ్చేదిగో. ఏం కావాలి మీకు? బెస్ట్ డీల్ ఇస్తాను. అప్పుడు దాకా గంట నుంచి బయట కస్టమర్ నాలాంటి వెయిట్ చేస్తా ఉంటాడు. అన్నని పిలవండి అన్న అంటే అన్న లేడు అంటారు స్టాఫ్. అప్పుడు ఇటు చూస్తాడు రావడమే. మీకు బెస్ట్ డీల్ అయితే ఉంది అంటాడు. తర్వాత ఒక రీల్, అమ్మాయితో ఒక రీల్ చేస్తే బ్రదర్ అయితే అమ్మాయిని కూడా లాస్ట్ కి బ్రదర్ అయితే మనకి కావలి నుంచి నెల్లూరుకి వచ్చారు మొబైల్ కొనడానికి. గూడూరు నుంచి వచ్చారు. ఎవరైనా మొబైల్ కొనడానికి కొంటారు, మొబైల్ షాపులలో వచ్చేస్తుంది ఇది దెబ్బకి నెల్లూరుకి. నేను మాట్లాడేది కట్ చేసేస్తా అంటున్నాడు. గైస్ మీకు కొంచెం సోదిగా అనిపించవచ్చు ఈ మాటలు. వాడు ఉండడం అంతే మాకు అలవాటు అయిపోయాడు. పాపం మంచోడు. 1.5x లో పెట్టుకోండి, అర్థం 1.5x లో పెట్టుకోండి, కానీ స్కిప్ మాత్రం కొట్టొద్దు. 1.5x లో పెట్టుకొని చూడండి వీడియోని. బా నీ నోట్లోంచి నేను వినంగా ఫస్ట్ టైం మంచి మాట ఏదన్నా వచ్చిందంటే ఇదేమో. సబ్స్క్రైబ్ చేయండి, నువ్వు కామెంట్ చేయండి. ఏమనే బన్నీ అన్న ఫ్యాన్స్ ఇక్కడ అవన్నీ నువ్వే చేపిస్తున్నావు కదా. ఓరే ఎత్తుకుంటా ఎంతో మంది నన్ను అడుగుతున్నారు వీడియోలో, సాయన వీడియోలో. ఓకే కాదు కావాలని ఈడే కామెంట్లు పెట్టిస్తున్నాడు. ఉన్నాయి జీమెయిల్. ఫ్రీ ఫైర్ అప్పుడు చేస్తా అన్ని నేనే పెడతా. బన్నీ అన్న ఎక్కడ నిజమా? నిజంగా అడుగుతుంది అనుకున్నా. ట్రిప్ తీసుకెళ్తారని పెడతా ఉంటా. ఒరే అంటే నువ్వు ఆ బ్యాంకాక్ వీడియోకి వచ్చిన కామెంట్లు నువ్వు పెట్టినా? 1-2 నేను పెట్టుకున్నాలే. బన్నీ అన్నం తీసుకోకుండా ఎలా పోతాను. కొన్ని కాదు తిడతా కూడా.
2-3 తిట్టే కామెంట్లు ఉంటే దానికి ఒరే ఏంది ఇట్లా తయారయ్యి ఉన్నావు నువ్వా? ఇన్ని రోజులు మంచోడు అనుకున్నా. వదిలేసిపోతాను. షిప్పులు అన్న ఇంపోర్ట్ చేయాలి అట్ట ఒకటి దిగుంటే. ఒరే షిప్ లో పోవాలన్నా పాస్పోర్ట్ కావాలరా బన్నీ. షిప్పులో నేను అక్కడ ఉంచేసుకుంటారు. ఎట్టైనా సరే కంట్రీ దాటాలంటే పాస్పోర్ట్ కావాలి. మీరు కంట్రీలో తిరగాలి, కంట్రీ దాటి తిరగాలి. వదిలేసా ఏమో ఆ పాండిచ్చేరి, ఆ మున్నారు, గోవా ఉన్నాయి కదా, అవి తిరగలేరు వీళ్ళు. ఆడ బన్నీని ఊహించుకోవాలి. ఓడి ఏ మసాజ్ సెంటర్ కనిపించిన లోపల దూరేస్తున్నాడు. అందుకే నేను తీసుకోపోంది. నాకు ముందు పాస్పోర్ట్ చేయించుకుంటా నెక్స్ట్ టైం, అప్పుడు నేను ఉంటా గైస్. వెళ్ళట్లేదు. మర్చిపోయి చైనా ట్రిప్ వెళ్తున్నా మనమా. చైనాకు కూడా పాస్పోర్ట్ ఉండాలి కదా, నేపాల్ పడలేదు అనుకుంటాను. నీకు ఇంకో హైలైట్ తెలుసా? ఎన్ని రోజులు డార్లింగ్ మనం వెళ్ళి చైనాకి? ఇంకో 1 month లో వచ్చేసరి 1 week లో పాస్పోర్ట్ రాదా? 1 week లో వచ్చేస్తుంది పాస్పోర్ట్. కానీ నువ్వు చైనాకి వస్తావు. వస్తా, నిజంగా వస్తా. నాకు తెలిసి ఈ రోజు 20 మెయిల్ అకౌంట్లు వేసుకొని ఈ వీడియో కింద కామెంట్లు పెడతారు గాయ్స్. చూడు ఎంత అందంగా ఉన్నాడు. నా నీకంటే బన్నీ అన్న హ్యాండ్సమ్ గా ఉన్నాడు అన్న. నేను చెప్తున్నా, మీరేం చేస్తారంటే వీడి గురించి ఏదైనా పాజిటివ్ కామెంట్ వచ్చిందంటే దాని కిందకి వెళ్ళి అన్న ఇది నువ్వే కదా పెట్టింది బన్నీ అన్న అని రిప్లై మీరే పెట్టేయండి. బన్నీ అన్న ఫ్యాన్స్ అని చెప్పి ఎక్కడైనా కామెంట్ కనిపించిందే వెంటనే మీరు దాని కింద కామెంట్ పెట్టేయండి. ఓపెన్ చేసి చూసుకుని అన్నిటికీ సబ్స్క్రైబర్లు ఉంటారు. అందరు నిజమైన సబ్స్క్రైబర్లు నా ఫ్యాన్స్ వాళ్ళు. మళ్ళీ అటు సబ్స్క్రైబర్లు కూడా చేయించుకుంటా అకౌంట్లకి. 1-2 పెట్టా అప్పుడప్పుడు. వదిలేసిపోయి మళ్ళీ స్కై డైవింగ్ అన్ని స్టేటస్ లో మళ్ళీ కావాలని. మీకు ఇప్పుడు వచ్చింది, నాకు ఎప్పుడో వచ్చింది స్కై డైవింగ్ వీడియో. ఇన్ని రోజులు ఎప్పుడు వస్తుంది మళ్ళా గుచ్చి చంపేస్తున్నారు అవి పెట్టి. నువ్వు స్కై డైవింగ్ చేస్తా? ఆ జేంటి బిల్కే భయపడ్డా. అది కాదు నువ్వు ఎందుకే జైంట్ బిల్కే భయపడ్డా. జైంట్ బిల్లా ఏదో అట్లే జైంట్ వీల్కే భయపడ్డా. స్కై డైవింగ్ అంటే కొన్ని కొరికేస్తా. ఇంకా బన్నీని ఫస్ట్ లో చూసినప్పుడు ఎవడ్రా పర్లా చెప్పు పర్లా. అవునులే, ఆటోలో వచ్చా మేనే మొబైల్స్ కి. ఆటోలో కాదులే, ఫస్ట్ కలిసిన సిచ్యువేషన్ వేరే అసలు. ఏంద్ర స్టేషన్ లో, ఓ రైల్వే స్టేషన్ లో, పోలీస్ స్టేషన్ లో స్టేషన్ లో చొక్కా నిల్చోబెట్టున్నారు బండిని. చొక్కా ఎప్పలేదు రైడింగ్ కేసులో. నేను అసలు బండి కూడా దానిలా, నేను వెనకాల కూర్చొన్నా. నేను రానని చెప్పే వాళ్ళతో, వదిలేస్తాం రా అన్న ఇంటికాడ అన్నారు తెలిసిన వాళ్ళు. ఎక్కించుకొని వెనకాల కూర్చున్నా, దిగ అన్నారు. ఇంకా చూసుకో, నా ఫాలోవర్లు 20 మంది ఉన్నారు స్టేషన్ లో. అన్నా నువ్వు? నేనే మన అత్తులే నువ్వు కొంచెం మాట్లాడన్నా, మేము బయటికి వెళ్ళిపోయి నాకే దిక్కులేదా. అది ఇంకొకరు ఎవరో సెలబ్రిటీ ఉన్నారు కదా, ఇంకొకరు ఉన్నారు ఎందుకులే. ఎవరా? ఆయన్ని కొట్టంగానే భయం వేసింది. ఇంకా అది కాదు, ఇంకో సెలబ్రిటీ ఉన్నారు. నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫట్ను కొట్టిపోయి ఆడు నిల్చోపోయి. మనం అప్పుడు అంత ఫేమస్ కూడా, ఇప్పుడు కూడా ఫేమస్ ఏం కదా. అప్పుడు కూడా జస్ట్ అప్పుడు కొంచెం సమోసా హిట్ అయింది అంతే. అన్న కొంచెం మాట్లాడన్న బండి అన్న వెళ్ళిపోతుంటే మాకే దిక్కులేదా, చేతులు కట్టుకొని నిలబడుకున్నాం పక్కన నిలబడి అని చెప్పి నేను. ఆయన ఏం అరుస్తున్నావు అంటే ఏం లేదు సార్ అంటే అప్పుడు వచ్చాడు మనిషి. అవును, నేను కాల్ చేసా, ఇది 7up నాకు కాల్ చేశాడు, నేను విష్ణుకి కాల్ చేసా. అది మళ్ళీ వెనకాలే పోలీస్ స్టేషన్. అప్పుడు గుర్తొచ్చింది ఈ దగ్గరలో మేనే మొబైల్స్. అసలు అనుకోలే ఎన్న వస్తుందని. బండి వేసుకొచ్చాడు, ఇక్కడ బండి నన్ను ఎత్తుక్కుంటున్నాను, నేను చేతులు కట్టుకుని. అన్న నా ఫోటో తీసుకున్నారన్న, భయం నాకు కొంచెం. ఆ నోటీస్ బోర్డు అంటిస్తారేమో అని చెప్పి, ట్రిపుల్ రైడింగ్ ముద్దాయి వాంటెడ్ అని చెప్పి క్రిమినల్. సార్ని అడిగా, సార్ నా ఫోటో తీసేయండి అంటే ఈ అన్నను బతులు ఆడుకుంటా ఉన్నాయి. అవి ఉన్నట్టుంది ఇప్పుడు కూడా ఆ కేసు. నా ఫోటో కూడా ఉంటుంది. అంతకెందుకో నిన్న మా బాబాయ్ బండి వేసుకొని ఎయిర్పోర్ట్ సెంటర్లో పోతా ఉన్నా. కాముకి వెళ్ళి ఉంటే ఏం అయ్యేది కాదు. ఇప్పుడు కొంచెం అన్నోళ్ళందరూ తెలుసు కాబట్టి బండి ఆపారు. పోలీసు సార్ పక్కన ఆపినారు. ఆపా, లైసెన్స్ ఉందా అన్నారు. లేదు సార్ అని చెప్పా. ఈ లోపు సరే సార్ 1 minute సార్ మీకు ఇప్పుడే అని చెప్పి అటా కేదర్ అన్నకి కాల్ చేస్తా ఉన్నా. అటా అదే ఫోటో ఉంది ఫైన్లో. ఇట్లా ఫోన్ చేస్తా ఉన్నా, 10,000 ఫైన్ కొట్టేస్తున్నారు. ఆయన బండి మీద 10,000 రాదు. ఫోన్ కొడతా ఉంటే ఆల్రెడీ ఫైన్ ఇస్తాడు ఆయన 10,000. 10,000 ఫైనా? మా లాంటి సామాన్యులు ఎట్ట కట్టాలి ఫైన్? 10,000 ఫైనా? నేను అడగదాం అనుకున్నా, ఎందుకులే అని చూస్తే భయం వేసింది. ఫోన్ చేయించా. ఫోన్ బాబు నువ్వు వెళ్ళిపో బాబు అన్నారు.
ఫోన్ చేయగానే అట్ట పోయి చూసుకునే చలా నుంచి మెసేజ్ వచ్చింది. ఆయన నా నెంబర్ తీసుకున్నాడు. సర్లే సార్ నాకు ఏమన్నా పర్సనల్ చెప్పు సార్, నెక్స్ట్ టైం కన్నా యూజ్ అవుద్దని తీసుకున్నాడు, ఇన్ఫ్లుయెన్సర్ నన్ను అనుకుంటే 10,000 ఫైన్ వేసి బన్నీ అని పెట్టినాడు. నా ఫోటో ఇటు ఉంటుంది ఆడ. మా బాబాయ్ చెక్ చేశాడు, నువ్వు మనిషి అసలుకి బండి ఇచ్చిన జీవానికి 10,000 ఫైన్ వేయించుకొచ్చారా? బండి ఏమినా రాదు. ఒరే నీకు బెయిల్ పెట్టినా 10,000 అయిపోద్ది కదా. నీకు స్టేషన్లో వేసిన నిన్ను బెయిల్ పెట్టిన అంత వేది కాదు కదా, ఏం మాట్లాడేవారు ఆయన అంటున్నాడు. సో అట్ట పరిచయం అయ్యాడు బన్నీ. అప్పుడు చూసినప్పుడు చిన్నపిల్లలాగా ఉండేవాడు. ఇప్పుడు అట్టే ఉన్నా అనుకోండి, చిన్నపిల్ల. చూస్తూనే బన్నీ డే బై డే 13 నుంచి 17 Pro Max అంత బాగుండ్ అయింది మాది. అది తీసేలే, అది నాదే కాదు. అది కాదు, డే బై డే ఇట్లా వెళ్తున్నాడు. కానీ మధ్యలో ఒక 3 నెలలు వెళ్ళాడు. మళ్ళీ 3 నెలలు, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ డిప్రెషన్. ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు బన్నీ. ఫామ్ బ్యాక్ టు ఫామ్ మళ్ళీ. ఏదో ఈసారి మళ్ళీ విమింగల్ వీడియో చేయాలి. క్లాస్ ఇస్ పర్మనెంట్. మళ్ళీ విమింగల్ వీడియో చేయాలా? మళ్ళీ డిప్రెషన్. సరే గైస్, ఇంక ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. మా ధనుంజయ రాకపోయినా పర్లేదు, మనం వెళ్ళిపోయి బండి తీసేద్దాం. నేను ఆగలేకపోతున్నా, నాకు ఎక్కువ యాంగ్జైటీ. ఆంటీ పాపం రీల్స్ చూస్తానే ఉంది. వెళ్ళిపోయి బైక్ డెలివరీ అయితే తీసేసుకుందాం. లెట్స్ గో. ఇదిగోండి, మనం అయితే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలోకి వచ్చేసాము. అండ్ మీకు ఇంకో విషయం రాజా, 30 పీసులు ఇగో రండి. మన సర్కాస్టిక్ షాపీలో అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్, ఇక్కడ మినియేచర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్. ఇవి విత్ ఇన్ ఒక 3-4 డేస్లో అయితే స్టాక్ రాబోతున్నాయి. మీరు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వచ్చి కొనాల్సిన అవసరం లేదు వాటిని. ఈ వీడియో చూడాలి చూడండి ఏమైందా, మన దగ్గర కూడా అవైలబుల్గా ఉన్నాయి అని చెప్తాను. కాదు బండి కొనింది నేను. సరే ఏమైందా, ఇదిగోండి గైస్, మనం అయితే ఇప్పుడు వెళ్ళి ఇదిగోండి బన్నీ బైక్ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టినారు. ఇప్పుడు దాకా ఎవరైతే టైర్ చూసి కనిపెట్టండి ఏ బైకో, ఆ టైర్ చూసి ఇది ఏ బైకో కనిపెట్టండి. చూడండి నందిలాగా ఉంది, పెద్ద నంది. ఇదే అనమాట బండి కొన్న కొత్త బండి. ఇంకెక్కడైనా కనిపిస్తున్నాయా లీక్స్? ఓన్లీ ఒక టైరే కనిపిస్తుందా? వెనక నుంచి ఏమైనా తెద్దామా? బండి చూస్తేనే మీకు అర్థమైపోవాలి. ఆల్మోస్ట్ ఇది వన్ ఆఫ్ మై ఎవ్రీవన్స్ డ్రీమ్. ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా. ఇదిగో ఇక్కడ ఒక సైలెన్సర్ ఉంది, అటు ఒక సైలెన్సర్ ఉంది బైక్కి. ఏం బండి అనుకుంటున్నావు? అదే రాయల్ ఎన్ఫీల్డ్. నువ్వు డార్లింగ్? రాయల్ ఎన్ఫీల్డ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 1 2 3 4 5 లాగనా. వన్ మోర్ టేక్ ఆపు. 1 2 3 4 5 లాగనా. అన్న ఎట్ట అనిపించింది అన్న బండి మీకు? సిమెంట్ కలర్లో ఉంది. సిమెంట్ కాదన్న, అదే సిల్వర్. బాగుందన్న. ఎందుకు కొనాలనిపించింది బండి నీకు? చెప్పు సీరియస్. నాకు డ్రీమ్ బైక్ అన్న ఇది. నువ్వు తోలుతుంటే నువ్వు నాకు ఇట్లా ఈ మధ్య ఒక డ్రీమ్, ఫస్ట్ డ్రీమ్ అంటే అదే. తర్వాత ఇల్లు, తర్వాత ఇంకా పెళ్ళి. మమ్మని చెప్పి అబ్బాయిలకి ఫస్ట్ డ్రీమ్ బైక్ అంట, తర్వాత ఇల్లు, తర్వాత పెళ్ళి. ఏంటంట మీరు డైలాగ్ వినలేదు? నేను కష్టపడే మా అమ్మే కష్టపడి డబ్బులు ఇచ్చింది నాకు బైక్కి. మళ్ళీ మీరు నేనేదో యూట్యూబ్లో సంపాదించి ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్లో సంపాదించాను అనుకుంటారు. కాదు, మా అమ్మ పొదుపులో ఇచ్చి మరీ కొనిచ్చింది నాకు ఆ బైక్. ఫస్ట్ డ్రీమ్ని కంప్లీట్ చేసింది. మరి నిజంగా ఇప్పుడు దా తమాషా జీటీ కాదు కొనింది, నిజంగా జీటీ ఉంటే ఏంద్ర పరిస్థితి? నిజంగా జీటీ ఫైర్ ఇంజన్లే బంధువులు ఇంట్లో. జీటీ కాదు, ఇప్పుడు కొన్న బండి ఏందో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం బండి. ఐ మీన్ క్లాత్ లాగా పదండి. సరదా చూపించాను జీటీ కొనేంత లేదు మాకు, చిన్న లోన్ వచ్చింది. డైరెక్ట్ చూపిస్తే కిక్కే ఉంటుంది. ఎంతసేపు మీరు బాగా మ్యానిపులేట్ చేసాం కదా జీటీ అని. జీటీ కాదు కొనింది, దానికంటే మనోడికి జీటీ సెట్ కాల. వస్తుంది బండి మీద కూర్చో. సెట్ కాలేదు ఏందన్నా, ఎట్టా 180 కొడతా. అందుకే దాన్ని వద్దనింది. సెట్ అయ్యలా. ఇదే నా బైకు, ఎంతో ఇష్టంగా కొనుక్కున్నా. అది కాదు బైకు, నాకు ఇదే డ్రీమ్ బైకు. ఎంత పడింది బండి మనకి? అది ఈఎంఐతో కలిపి ఒక 2,50,000 పెట్టుకున్నందుకు మనకు ఒక చిన్న కవర్లో అయితే ఇప్పుడు దీంట్లో ఏముంది, ఇది ఎంత అంట? వెల్కమ్ కిట్ ఎంతో తెలియదు. 1,290 రూపాయలు విలువ గల చిన్న వెల్కమ్ కిట్ అయితే ఇచ్చారు. దీంతో పాటు ఒక హెల్మెట్. ఆ హెల్మెట్ వాడలేవు, అట్టుండదు, హాఫ్ ఫేస్ లాగుంది. హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఇస్తారు. ఇంకా ఒక కవరు
కవర్ ఎట్టో వాడు. కవర్ అయితే అన్బాక్సింగ్ చేయి, ఏముందో చూద్దాం దాంట్లో. ఆల్రెడీ చూసేసే దాంట్లో ఏముందా. నాకు తెలిసి ఒక మగ్గిస్తారంటే 1 సెకండ్ ఇందులో ఏముంటుంది అని అనుకుంటున్నావు నువ్వు. స్పానర్లు టూల్ కిట్ కాదు అది, వెల్కమ్ కిట్. ఏంది డ్రైరా? ఏంది అబ్బలే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ట్యాంక్ షేప్లో మనకైతే ఒక బాక్స్ ఇచ్చారు. దాంట్లో ఇంకేం లేవా? 1 సెకండ్. ఈ డబ్బాలో ఏముంటుంది అనుకుంటున్నావు చెప్పు. చెప్పిన స్పానర్లు తీసేయండి. ఇది ఓపెన్ అయ్యేటట్లే ఉందిరా, ఇది ఓపెన్ అవుతుంది. పైనుంచి ఓపెన్ చేయాలి. బాగుంది. కీచైన్ అసలు లేదు. అద్దరిపోయింది. ఇదిగోండి, ఇది కీ చైన్ అనమాట. ఎట్లా అంటే మనకి ఇంజన్లో పిస్టన్ ఉంటుంది కదా, పిస్టన్ లాగా కీ చైన్ ఇచ్చారు. అద్దరిపోయింది. ఇదేంది ఇది? గన్ను. అది రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ ఇయర్ అది. ఇదిగోండి మనకేందంటే ఒక ట్యాంక్, రాయల్ ఎన్ఫీల్డ్ ట్యాంక్ షేప్లో ఒకటి ఇచ్చారు. దీని లోపల అదిగోండి ఒక కీ చైన్. ఇదిగో ఎల్ఎన్ కీ, మన బండికి సరిపడా ప్రతి ఒక్కటి దీంతో టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. దీని లోపలే ఉన్నాయి మొత్తం స్పానర్ కిట్లు. ఇవ్వండి కంప్లీట్గా స్క్రూ డ్రైవర్లు, స్పానర్లు మొత్తం A to Z. ఇది మళ్ళీ మన వీడియో అంటే చాలా ఫాస్ట్ అవుతుంది, జాగ్రత్తగా పెట్టుకో. ఒక వైర్ లాక్ ఇచ్చాడు బుడ్డది, అంతే. అది ఊరికే నువ్వు ఏదో దానికి ఇంటికి దేనికో దానికి లాక్ చేసుకోవడానికి. బైక్కి ఏమో, బ్యాగ్కి పిన్ చెప్పలే వాళ్ళు మనకి. 0 పిన్ను నువ్వు మార్చుకోవచ్చు. ఈ వీడియో ఎంత దూరం చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.